మాజీ భారత ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకలు బొట్టాయిగూడెం మండలం మెట్టగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలకు సుపరిపాలన అందించడంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. గత 11.5 సంవత్సరాల్లో మన దేశ అభివృద్ధిని మనం చూసాం. ఇంతకు మించి అభివృద్ధికి ముందు కొనసాగుతుందని, అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వాజ్పేయి స్మృతివనం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ అంశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి వంక కాంచనమాల, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 11 సంవత్సరాల్లో నిరూపించడం జరిగింది, అది సాధ్యమైన నిరూపించడం జరిగింది. ఈరోజు ప్రపంచం అంతా భారతదేశం వైపు సగర్వంగా చూస్తున్న సందర్భంలో భారతీయులందరూ తలెత్తుకొని నేను భారతీయుడిని, నేను భారతదేశానికి రిప్రజెంట్ చేస్తున్నాను అనే ఒక అద్భుతమైన విధి విధానాలని రూపకల్పన చేసి ఆచరణ చేయడంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుంటుంది. దానికి ఆద్యులు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రతి కార్యకర్త మిత్రులు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఆంధ్రప్రదేశ్లో కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు మన మాజీ భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా బూత్ నెంబర్ 152లో ఆయన జయంతిని ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ దినోత్సవాన్ని అటల్ మోడీ సుపరిపాలన కార్యక్రమంగా నిర్వహించడం, ఆయన ఆశయాలు, ఆయన ఆదర్శాలు ఇంకా ముందుకి తీసుకెళ్లాలని చెప్పి బీజేపీ పార్టీ ఎంతో కృషి చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ఆయన్ని ఫాలో అవుతామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.